జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిలో మృగశిర 1-2 పాదాలు మరియు రోహిణి 4 పాదాలు, కృత్తిక 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శుక్రుడు నిచపడబోతున్నారు. ఈ వారంలో కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. హెల్త్ పరంగా మాత్రం ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది. లలితా సహస్రనామం పారాయణం చేయండి, మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. పంచమ స్థానంలో శుక్రుడు నీచబడి ఉన్నారు. లవర్స్కి మాత్రం ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది. ముఖ్యంగా మూడో వ్యక్తి మూలంగా గొడవలు అంటూ ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. సప్తమ స్థానం అధిపతి అయిన కుజుడు 2వ స్థానంలో ఉన్నారు, మిథున రాశిలో ఉన్నారు. దాని మూలంగా మీ కుటుంబ పరంగా మాత్రం మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. కానీ మ్యారేజ్ పరంగా మాత్రం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఎవరికైతే మ్యారేజ్ అవ్వాల్సిన వాళ్ళు ఉన్నారో వారికి మాత్రం ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు దగ్గర దాకా సంబంధాలు వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం కూడా జరుగుతాయి. 12వ స్థానం అధిపతి అయిన కుజుడు 2వ స్థానంలో ఉన్నారు కాబట్టి విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. లాభస్థానంలో రాహు ఉన్నారు. రాహు లాభస్థానంలో ఉండటం మూలంగా మనీ పరంగా మాత్రం మల్టిపుల్ వేస్లో వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నది ఈ వారంలో. వృషభ లగ్నానికి పరమ కారకుడు శని. అలాంటి శని దశమ స్థానంలో ఉన్నారు. దశమ స్థానంలో ఉన్నప్పుడు కెరియర్ పరంగా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ఈ వారంలో ఎవరికైతే జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారో వారికి జాబ్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక ఇది వర్తించదు. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి అనేది తగ్గించి పెట్టుకోండి, అంత అనుకూలంగా లేదు మీకు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చలంగి దిశాలను సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.